నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత ఆందోళన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కుల వివక్ష బాగా పెరిగిపోయిందని ధ్వజం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జేఎన్టీయూకేలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. 8 మంది అరెస్ట్. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అడిషనల్ ఎస్ పాటిల్ దేవరాజ్ మనీష్. డీటెయిల్స్ చూస్తే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జేఎన్టీయూకేలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని పురోగమన కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. విద్య, ఉపాధి, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో వారికి అవసరమైన అన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, డిఎస్పీ దేవరాజ్ పాటిల్, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పాల్గొన్నారు. పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు, బాలబాలికలకు లంచ్ బాక్సులు పంపిణీ చేశారు. జస్ట్ నిన్నగా మొన్న ఇండియన్ రెడ్ క్రాస్ వారు గేమ్స్ ఆడించడం జరిగిందండి. నెక్స్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ రిహాబిలిటేషన్ సెంటర్ ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. అందరికీ నమస్కారం. ఈరోజు we have gathered here to celebrate the International Differently Abled Persons Day 2025. So as the aim of this day is to promote inclusive development and to include all kinds of people in that. So in that direction only we are taking some initiatives to promote the well-being of differently abled people. So in that direction we have celebrated this day. We have distributed prizes to the teachers, to the institutions who are working in furthering the process. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు జేఎన్టీ అల్యూమిని హాల్లోని ప్రతిభావంతుల పిల్లల దానికి కల్చరల్ ప్రోగ్రామ్ అన్నది జరిగింది ఈరోజు. మరి నిన్నైతే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మనకి పిఆర్ కాలేజ్లోని వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ అన్నది అరేంజ్ చేయడం జరిగింది. ఆ కాంపిటీషన్స్ ఇందులో నుంచి వాళ్ళకి సెలెక్ట్ చేసి 2028లో జరగబోయే లాస్ ఏంజలస్లో విభిన్న ప్రతిభావంతుల అంటే డిఫరెన్షియల్ ఏబుల్డ్ చిల్డ్రన్ కాంపిటీషన్స్కి వాళ్ళకి పంపించాలన్నది గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇందులో సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి పంపించాలనే దానికోసం ఇక్కడ అంతా కూడా కృషి చేయడం జరుగుతుంది. సో ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, అదే రకంగా పీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తర్వాత జేఎన్టీయూ రెక్టార్ గారు, అదే రకంగా వివిధ రకాల సంఘ నాయకులు పాపిరెడ్డి గారు, తర్వాత కొండలరావు గారు, తర్వాత పోష్ కుమార్ గారు, భీమడోల్ కిరణ్ గారు, వీరందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము అన్ని ఇన్స్టిట్యూట్స్లో, స్పెషల్ స్కూల్స్లో, అదే రకంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ స్పోర్ట్స్ నిర్వహించి వారిని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ కూడా ఈ రోజున బహుకరించడం జరిగింది. అంతేకాకుండా ఇది విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కాబట్టి ఈ రోజున
సంఘాని కోసం పనిచేస్తున్న విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ రోజున ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే పనిచేస్తున్నారో విభిన్న ప్రతిభావంతులతో వారందరినీ కూడా ఈ రోజున మనం సన్మానం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా సుమారుగా ఈ ప్రోగ్రామ్కి 600 మంది వచ్చి ఉన్నారండి. మా గెస్టులు కాకుండా రకరకాల డిజేబిలిటీస్తో ఉన్నవాళ్ళు వాళ్ళ సహాయకులు అందరూ కలిసి 600 మంది వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఈ రోజున భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముందర స్టార్ట్ అవ్వడానికి ముందర కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలు వారి దగ్గర ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరితో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా చేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ సహకారంతో ఈ రోజున ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ విరమిస్తున్నాను.